ఏరా అఖిల్, నీకెలా ఉంది? బాగుందన్నయ్య. కాఫ్ పూర్తిగా తగ్గినట్టేనా? పూర్తిగా తగ్గిపోయిందన్నయ్య. ఇంకో 10 మినిట్స్లో ఆడిటర్ గారు వస్తున్నారు. ఓకే అన్నయ్య, ఆ మీటింగ్ సంగతి నేను చూసుకుంటాను. కొత్త కాంట్రాక్ట్కి సంబంధించి ఎస్టిమేట్ ఫైల్ నీ దగ్గరే ఉంది కదా? అవునన్నయ్య, నా దగ్గరే ఉంది. ఆ ఫైల్ ఒకసారి ఇవ్వు. 1 మినిట్. హలో. హలో సార్, కృష్ణ తులసి గారిని హోలీ ప్రోమో పాడి 1 అవర్లో పంపించమని చైర్మన్ గారు చెప్పమన్నారు. ప్రోమోనా? అవును సార్, అది చాలా అర్జెంట్. తనకొకసారి చెప్పండి. ఇది కృష్ణ తులసి గారి నంబర్ కాదమ్మా, రాంగ్ నెంబర్ కాల్ చేశారు. అయ్యో సారీ సార్. ఇదేంటి, నంబర్ కరెక్టే కదా, కాల్ డైవర్ట్ అయినట్టుంది. ఇదిగో అన్నయ్య. రే, ఎవరో కృష్ణ తులసి కోసం ఫోన్ చేశారా? ఏదో అర్జెంటుగా ప్రోమో పాడి పంపించాలంట. రాంగ్ నంబర్లే. అంతే అన్నయ్య, రాంగ్ నెంబరే, రాంగ్ నెంబర్. సరేరా. హలో, కృష్ణ తులసి గారా? మేడం గారు బిజీగా ఉన్నారండి. విషయం ఏంటో చెప్పండి, నేను తనకి చెప్తాను. కృష్ణ తులసి గారిని హోలీ ప్రోమో ఫోన్లో రికార్డ్ చేసి పంపించమని చైర్మన్ గారు చెప్పమన్నారండి. చాలా అర్జెంట్ అట. ఓకే అండి, చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. అప్పుడే చైర్మన్ గారి దృష్టిలో పడిందనమాట శ్యామ. గ్రేట్, యువర్ రియలీ గ్రేట్. శ్యామ, యువర్ వాయిస్ ఇస్ ఫ్యాబులస్. షార్ట్ పీరియడ్ లోనే స్టార్ సింగర్ గా రికగ్నిషన్ వచ్చింది నీకు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏంటి శ్యామ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? బిజీగా ఉండుంటుందా ఏంటి? అర్జెంటుగా హోలీకి ప్రోమో రికార్డ్ చేసి పంపించాలని మెసేజ్ చేద్దాం. డేటా ఆఫ్లో ఉన్నట్టుంది. మెసేజ్ వెళ్ళడం లేదు. టెక్స్ట్ మెసేజ్ పెడదాం. ఐశ్వర్య, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? శ్యామ రూమ్ లో లేదు కదా? తను లేనప్పుడు శ్యామ రూమ్ కు నువ్వెందుకు వచ్చావు? ఇదేంటి ఇలాంటి సౌండ్ వస్తోంది? ఈ రోజు గండం ఎలా గడుస్తుందోనని
అందుకే ఛా, ఏంటి మధ్యలో ఇలాంటి సౌండ్ వస్తుంది? సరిగ్గా రికార్డ్ అవ్వలేదా ఏంటి? ఇది రికార్డర్ ఫాల్టా లేకపోతే పెట్టిన ప్లేస్లో ఫాల్టా? పెట్టిన ప్లేసే ప్రాబ్లం అయి ఉంటుంది. ఈసారి అక్కడ కాకుండా ఎక్కడ పెడదాం? ఈసారి ఇక్కడ పెడదాం. అత్తయ్య గారు, ఏంటమ్మా? నాగే సౌభాగ్య వ్రతం తలస్నానం చేసి తడిబట్టలతో చేయాలి అని చెప్పారు కదా. అవునమ్మా. నేను వెళ్ళి తలస్నానం చేసి తడిబట్టలతో వస్తాను. ఈ లోపు మీరు పుట్టి దగ్గరకు వెళ్ళి మీ మొక్కు తీర్చుకోండి అత్తయ్య గారు. అలాగేనమ్మా. పద వసంత. అలాగే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. వ్రతం చేసేది ఎవరమ్మా? వస్తుంది పంతులు గారు. వచ్చావా? రామ్మా రా. పంతులు గారు, ఈ అమ్మాయే మా చెల్లెలి కోడలు. నాగ సౌభాగ్య వ్రతం చేయించాల్సింది ఈ అమ్మాయి చేతే. దీర్ఘ సుమంగళీ భవ. కూర్చోమ్మా. అమ్మా, ఇప్పుడు ఒక ముత్తైదువుని నాగదేవతగా భావన చేసి యథావిధిగా పూజ చేసి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే పంతులు గారు. వసంత, నాగదేవత స్థానంలో నువ్వు కూర్చో. నేనా? నేను కదక్కయ్య, పెద్దదానివి, నువ్వే కూర్చోవాలి. కూర్చోండమ్మా. ఏంటి శ్యామ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రెస్పాన్స్ ఇవ్వలేదు. శ్యామ పాట పాడి పంపించకపోతే వాళ్ళ బాస్ చేత మాట పడాల్సి వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఈవిడ నాగదేవతగా భావించి నుదుట బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాయమ్మా. ఓం దేవ అమ్మా, ఇప్పుడు ఈ జపమాల తీసుకుని ఓం నాగమాతాయ నమః అని 108 సార్లు ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ మంత్రాన్ని జపించాలి. అలాగే. నాగదేవత కరుణించి దర్శనమిచ్చి నుదుటి మీద బొట్టు పెట్టి ఆశీర్వదించిందా సరే సరి, లేకపోతే మరొక్క 108 సార్లు ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చెయ్యాలి. అలా 3 సార్లు 108 ప్రదక్షిణాలు పూర్తి చేస్తూ జపాన్ని పూర్తి చేసే లోపల నాగదేవత దర్శనమిచ్చి
ఆశీర్వదిస్తే వ్రతం తాలూకు ఫలితం పొందుతారు. నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా జీవిస్తారు. ప్రదక్షిణలు మొదలుపెట్టమ్మా. ఈ నాగదేవత దయవల్లైనా అఖిల్ పూర్ణాయుష్కుడైతే బావుండు. నేను ఇంటికెళ్ళి శ్యామా చేత పాట పాడించి పంపించడమే బెటర్. రే ఎక్కడికి రా? అది నాకు అర్జెంట్ పనుందన్నయ్య, వస్తాను. రే రే ఆగరా, ఇప్పుడు ఆడిటర్స్ తో నీకు మీటింగ్ ఉంది కదరా. ఆ మీటింగ్ రేపు పెట్టానయ్య, నాకు కొంచెం అర్జెంట్ పనుంది. ఇది కూడా అర్జెంటే కదరా. రేపు ఆడిటర్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, మళ్ళీ 1 వీక్ దాకా రారంట. ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ ఇవాళ జరగాలి. అన్నయ్య, ఆడిటర్ గారితో నేను మాట్లాడి ఏదో ఒక టైంలో మీటింగ్ ఫిక్స్ చేసుకుంటాను. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు, వస్తాను. రే రే ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం. ప్రదక్షిణ పూర్తయిందా? ఆ నాగదేవత దర్శనం ఇవ్వలేదా? లేదు పంతులు గారు. బాధపడకండమ్మా, 3వ జపం పూర్తయ్యే లోపల దర్శనమిస్తుందిలే. ఒంటి మీద బట్టలు ఆరిపోయాయి. నువ్వెళ్ళి తలస్నానం చేసి తడి బట్టలతో 2వ జపం మొదలుపెట్టమ్మా. అలాగే పంతులు గారు. తప్పమ్మా, తప్పు. అలా జపమాల కింద పెట్టకూడదు. 3 సార్లు 108 సార్లు జపం పూర్తయ్యే వరకు ఆ జపమాల నేల తాకితే నువ్వు చేసిన వ్రతానికి ఫలితం దక్కదమ్మా. ఆ జపమాల నా చేతిలో పెట్టి నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. అక్క, నాగదేవత కరుణిస్తుందంటావా? ఈసారి కరుణిస్తుందిలే వసంత, నువ్వేం టెన్షన్ పడుకో. రీచబుల్ అని వస్తుంది. శ్యామ నంబర్ దొరకట్లేదు. ఏం చేద్దాం? ఇంకోసారి ట్రై చేస్తా. కలవట్లేదే. ఓ పని చేద్దాం, ఇంటి ల్యాండ్ లైన్ ఫోన్ చేద్దాం. ఎస్. హలో. హలో వదినా, నేను అఖిల్ని. ఏంటి అఖిల్, ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసావు? శ్యామ నంబర్ దొరకట్లేదు వదినా, అందుకని. ఒకసారి శ్యామకు ఫోన్ ఇవ్వా. శ్యామ ఇంట్లో లేదు అఖిల్. లేదా? ఎక్కడికి వెళ్ళింది? నాగ సౌభాగ్య వ్రతం చేయడానికి అత్తయ్యతో కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళింది. పుట్ట దగ్గరికా? అవును అఖిల్. వద్దని చెప్పినా కూడా వ్రతం చేయడానికి పుట్ట దగ్గరికి వెళ్లారనమాట. ఏంటి అఖిల్ అంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? ఏం లేదు వదినా, ఏం లేదు. కంగారేం లేదులే. కంగారేం లేదు అంటూనే నువ్వు కంగారు పడుతున్నావు. నాకు అర్థమవుతుంది. ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే అది ఏం లేదు వదినా, ఏం ప్రాబ్లం లేదులే. నేను మమ్మీ నెంబర్కి ఫోన్ చేసి శ్యామతో మాట్లాడతాను. అత్తయ్య గారు కూడా ఫోన్ తీసుకెళ్ళలేదు అఖిల్. అవునా? మమ్మీ ఫోన్ తీసుకెళ్ళలేదా?
అక్కడ వ్రతం దగ్గర డిస్టర్బెన్స్ ఎందుకని అత్తయ్య గారు కూడా ఫోన్ తీసుకెళ్ళలేదు. ఓకే ఓకే, నేనే పుట్టు దగ్గరికి వెళ్తానులే. ఉంటాను, బాయ్. అఖిల్ పుట్ట దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నవాడు అది వదిలిపెట్టి పుట్ట దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఏదో జరుగుతోంది. అఖిల్కి శ్యామకి మధ్య ఏం జరుగుతోంది? అదేంటో తెలుసుకోవాలంటే నేను పుట్ట దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో తీసుకో. ప్రదక్షిణలు చెయ్యమ్మా. సాయి, త్వరగా వెళ్ళు. ఓం నాగమాతాయ నమః. 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 పంతులు గారు, 108 సార్లు జపంతో ప్రదక్షిణలు పూర్తయ్యాయి పంతులు గారు. అయినా నాగదేవత కరుణించలేదు. ఈసారి కరుణిస్తుందిలే వసంత, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా, నువ్వు మరోసారి తలస్నానం చేసి తడిబట్టలతో రామ్మా. అలాగే పంతులు గారు. ఏంటిది? రెండోసారి జపం పూర్తయినా కూడా నాగదేవత కరుణించలేదు. శ్యామ పూజలో ఏమన్నా లోపమా, లేక అఖిల్కి పూర్ణాయుష్కుడయ్యే అదృష్టం లేదా? తల్లి, నా కోడల్ని కరుణించి తన పసుపు కుంకాల్ని నిలబెట్టు తల్లి. అఖిల్ బాబు, మీరొచ్చారేంటి? నువ్వు చేసిన ఘనకార్యం వల్ల వచ్చాను. ఆఫీస్ పని మానుకొని ఇదిగో నీ కోసమే వచ్చాను. అఖిల్ బాబు, ఏంటలా మాట్లాడుతున్నారు? నీ చేతల్ని బట్టే నా మాటలుంటాయి. అరే, నీ గురించి, నీ కెరీర్ గురించి నేను ఎంత కేర్ తీసుకుంటున్నాను. నువ్వు రెక్లెస్ గా ఉంటే ఎలా? ఆఫీస్ వాళ్ళు నీకు సిమ్ కార్డ్ ఇచ్చారని చెప్పగానే వెంటనే నీకు ఫోన్ కొనిచ్చాను. అది జాగ్రత్తగా పెట్టుకోవడం తెలీదా నీకు? సారీ అఖిల్ బాబు, అది కారులోనే మర్చిపోయాను. దాన్ని మర్చిపోవడం అనరు,
నిర్లక్ష్యం అంటారు, నెగ్లిజెన్సీ.